వాళ్ళు వద్దని కదా ఇతను ఈ అమ్మాయి కావాలని కదా. సరే అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి మనకి సొంత చుట్టాలే కదా ఈ కుర్రాడు ఒరే అంటారుగా, వీడిని ఒరే అరే అంటారు తప్ప వాళ్ళు ఏమి మహేష్ అనరు. సో తీసుకెళ్ళి అరే అది కాదురా అలా కాలేజీలో ఇవే జరుగుతూ ఉంటాయి, రియల్ లైఫ్కి వచ్చేపాటికి మన ఫ్యామిలీస్ మనం మంచి చెడు ఆలోచించుకోవాలి, నువ్వు ఆలోచించుకో, ఆ అమ్మాయితో ఉన్నదేదో వదులుకో, నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పారు. చెప్తే ఇతను ఏమంటాడంటే నా లైఫ్లో వేరే అమ్మాయి వద్దు, నాకు ఆ అమ్మాయి కావాలి, మాట ఇచ్చాను, నేను చీటర్ను కాదు, ఆ అమ్మాయినే చేసుకుంటా, మాట ఇచ్చా కాబట్టి చేసుకుంటా అని చెప్పి వచ్చేసాడు. బయటకు వచ్చేసారు మన ఇంటికి. మీ ఇంటికి. ఓకే. నేను చెప్పా మళ్ళీ బతిమాలే, ఏం ఉపయోగం లేదు. సర్లే అని నేను సైలెంట్గా ఉంటాం మంచి పద్ధతి అని నేను అసలు ఏం మాట్లాడట్లా. ఈ లోపు ఏంటంటే వీడు ఆ అమ్మాయితో కలవటం, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటం, వాళ్ళ ఇంట్లోనే ఉండటం, వాళ్ళిద్దరూ డేటింగ్ చేసుకోవటం, వాళ్ళ పెద్దవాళ్ళ పర్మిషన్తో అన్నీ జరిగిపోతుంది. నేనేమనుకున్నానంటే గ్యాప్ వస్తే ఇది లవ్వా అట్రాక్షన్ ఏంటో మనకు అవన్నీ తెలియదు వివరాలు, వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో, ఏమన్నా విడదీటాకీలో వద్దామని ట్రై చేశాను. బట్ నేను ఫెయిల్ అయ్యా. మీరు ఫెయిల్ అయ్యారు? నేనే ఫెయిల్ అయ్యాను. వాళ్ళు బాగానే ఉన్నారు ఉంటే. సో వీడేం చేశాయంటే వాళ్ళు ఏమని ఆలోచించారో ఏంటో తెలియదు కానీ సూసైడ్ చేసుకుంటా అని చెప్పాడు. నేను లెక్క చేయలే. మరి ఒక రోజున చూస్తే వీడు దాదాపు 24 గంటలు గదిలోంచి బయటికి రాలా. తలుపులు తీసి చూస్తే అట్లా కోమాలో ఉన్నాడు. సర్లేని తీసుకెళ్ళి ఏలూరులో ఒక సిరి హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఓ 4 days తర్వాత వీడికి సెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసి, అదే ట్రీట్మెంట్లో సెన్స్ వచ్చింది, సేవ్డ్. తీసుకొచ్చాం మళ్ళీ. వచ్చాక నేను చచ్చిపోతాగానే అమ్మాయిన వాళ్ళంట. సో మనం హోప్లెస్ కండిషన్ అని చెప్పి డిసైడ్ అయిపోయి సరే వాళ్ళకి ఓకే చెప్పాం. గౌతమి ఫాదర్కి ఓకే చెప్తే ఆయన తాంబూలాలు పెట్టండి అన్నారు. నిశ్చితార్థం చేశారు. మన ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, గజరామోనారు, అది ఇంకొకడు మా సర్కిల్ వాళ్ళని లిమిటెడ్ పర్సన్, లిమిటెడ్ 200 మెంబర్స్నే పిలిచాం. ఎవరికి భోజనాలు లేవు. దారిలో రెస్టారెంట్లు అన్నీ ఏర్పాట్లు చేసి ఆ పెద్దలందరికీ భోజనాలు పెట్టి ఇంటికి పంపించాం. తర్వాత కలిస్తాం. ఏమండి ఇలా అయితే ఇలాగా మరి చిన్నది ఇష్యూ ఫెయిల్ అయ్యామని. ఏమండి నాకు అసలు ఈ భోజనాలు పెట్టాలు, ఫంక్షన్లు చేయటాలు అలవాట్లేదు. రైట్. ఇదంతా అయిపోయింది 2019లో. సరే అయిపోయినప్పుడు మేమేం చేసామంటే పిల్లని మాకు ఇచ్చేయండి, మేము చేసుకుంటా ఉన్నాం. మా ఫాదర్ చచ్చిపోతే 25,000 మంది అయ్యారు భోజనానికి. అంత ఎక్స్పెండిచర్ మేము పెట్టలేమన్నారు వీళ్ళు. ఆ డబ్బు లేదు, మేము అంత ఆర్గనైజేషన్ చేయలేమన్నారు వాళ్ళు. అంటే ఓకే అండి మీరు చేయకపోతే చెప్పారు, పిల్లలు మా ఊరు పంపించండి, మా ఇంట్లో మేము చేసుకుంటామని చెప్పి మేము గ్రాండ్గా 2 crores ఖర్చు పెట్టి ఒక 20,000 మంది భోజనాలు అవి పెట్టి ఇన్వైట్ చేసి మేము పెళ్లి చేసాం, గ్రాండ్గా చేసాం. చేసిన తర్వాత మా డ్యూటీ ఏంటి, మీరు కాపురం చేసుకోండి, హ్యాపీగా ఉండండి. అప్పటికే ఇతను 3 ఏళ్ల క్రితం జిస్మత్ రెస్టారెంట్ అని గుంటూరులో పెట్టాడు. అఫ్కోర్స్ వీళ్ళిద్దరు టచ్ ఉందేమో, ఉంది కదా. బట్ వీడు పెట్టాడు. పెట్టాక డబ్బులు అడిగాడు నన్ను. డబ్బులు అడిగితే మన ఫ్యామిలీ ఏంటి, రెస్టారెంట్ పెట్టుకోవటం ఏంటి, ఆ లైఫ్ ఏంటి అంటే నేను ఇండివిజువల్గా బతకాలి, నేను ఓన్గా సంపాదించుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అన్నారు. సరే నేను సపోర్ట్ చేయలేదని చెప్పి మా సొంత మేనల్లుళ్ళు దుబాయ్లో ఇప్పుడు కూడా దుబాయ్ రాజుగారికి పర్సనల్ డాక్టర్ గుండపనేని శశి, అతను వాళ్ళ తమ్ముడు వీడికి డబ్బులు ఇచ్చారు, హెల్ప్ చేశారు. చేస్తే వైట్లోనే పంపించారు. డబ్బు కూడా తీసుకున్నాడు, వాడుకున్నాడు. గ్రాండ్ సక్సెస్ అయింది. రెస్టారెంట్ సక్సెస్ అయింది. 15 నెలలు అప్పు తెచ్చేసాడు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాడు. నెక్స్ట్ ఏంటని ఆలోచించి కూకట్పల్లిలో పెట్టాడు. ఇక్కడ కూడా బ్రాంచ్ పెట్టారు. కూకట్పల్లి ఫస్ట్ బ్రాంచ్ ఎంటర్డ్. ఓకే. అక్కడి నుంచి ఇక్కడ 9 బ్రాంచ్లో ఎన్నో ఇక్కడ అయినాయి. బెంగళూరులో మార్తలిలో బ్రాంచ్ ఉంది. మంచి సక్సెస్ అయింది ఆ బిజినెస్. ఆంధ్రాలో కూడా విజయవాడ, నెల్లూరు, ఏలూరు ఇట్లా కొన్ని బ్రాంచ్, గుంటూరు ఇట్లా బ్రాంచ్లు ఉన్నాయి కదా అవి. సో ఎక్కడ వచ్చింది? సో బిఫోర్ మ్యారేజ్ అండ్ అప్ టు మ్యారేజ్ టైమ్ హీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ పర్సనల్లీ. అతను ఇన్కమ్, అతను ఎర్నింగ్లో ఉన్నాడు. సో నో ప్రాబ్లం. పెళ్లి చేయంగానే ఆల్రెడీ ఇతనికి ఇల్లు మంచి చెడు హైదరాబాద్లో ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో కాపురం పెట్టుకున్నారు. అక్కడి నుంచి మా ఇంటికి ఏమైనా వస్తే ఒక 4-5 సార్లు వచ్చారు. వీడియో కెమెరాలు ఉంటాయి మా ఇంట్లో. అవి ఫ్యూ అవర్స్ కానీ 1 day కానీ ఉన్నారు. ఎప్పుడన్నా వస్తే మాతో ఆ అమ్మాయితోనే, ఆ అమ్మాయి జీవితం, ఆ అమ్మాయి లైఫ్ అయిపోయింది. పేరెంట్స్ని కూడా పట్టించుకోవట్లే, అయిపోయింది. అసలు మా పేరెంట్స్తో టచ్ పెట్టుకోవట్లే. ఓన్లీ డబ్బే మా టచ్.
మేము సంపాదించే డబ్బులు తీసుకోవడం తప్ప. అంటే ఈ అంతా ఎస్టాబ్లిష్ చేసి ఇవన్నీ సక్సెస్ అయిన తర్వాత కూడా తీసుకున్నారా డబ్బులు? అప్పుడు తీసుకున్నారు, బ్రాంచ్లు పెట్టినప్పుడు తీసుకున్నారు. వచ్చిన డబ్బు నేను ఎవరికి ఇవ్వనండి, నాకు 2 crores వస్తుంది. అంతే కదా. అకార్డింగ్ టు మై బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇయర్లీ 2 crores అగ్రికల్చర్ మీద వస్తుంది. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి ఇల్లీగల్ బోల్లీగల్ అవన్నీ పక్కన పెడితే రైట్ ఇన్కమ్, హార్డ్ ఎర్న్డ్ ఇన్కమ్ అగ్రికల్చర్ త్రూ బ్యాంక్ నాకు 2 crores వస్తాయి వైట్లో. ఆ డబ్బు ఎవరు ఆడుకోవాలి? మరి నా పిల్లలకే ఇవ్వాలి. అంతే కదా, మీరు వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు ఇది అయిపోయింది సార్, ఇప్పుడు వీళ్ళు మంచిగా సెటిల్ అయిపోయారు, ఇట్లా ఉన్నారు, డబ్బు ఎప్పుడైనా అవసరం ఉంటే మీ దగ్గరకు వస్తున్నారు, ఇదంతా జరిగింది. ఎక్కడ ఈ గొడవలు ఎక్కడ జరిగాయి సార్? ఆ అమ్మాయి చెప్పే అంటే దీంట్లో చిన్న ఇదేంటి సార్, ఈ నెవర్ ఇన్వాల్వ్డ్. అంతే కదా, మీరు మొదటి నుంచి కూడా మీరు చేశారు, ఇచ్చేసాం అంతే, మా డ్యూటీ అయిపోయింది. మేము ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోనో వాళ్ళ వ్యవహారాలు మీరంతా హెరాస్ చేస్తున్నారని చెప్తా ఉంటారు. ఇప్పుడు ఆమె చెప్పే అబద్ధాలన్నీ చెప్తుంది సార్ మీడియాలో. బట్ ఇక్కడ ఏంటంటే అసలు ఆమె కోరిక ఏంటి? నీకేం కావాలి, నీకేం అన్యాయం జరిగింది, నీకేం కావాలి, అది మర్చిపోయి ఎవరో పెద్ద ఆయన్ని, మీడియా పెద్ద ఆయన్ని పట్టుకుని పొలిటీషియన్స్కి, పోలీసులకి వాళ్ళందరూ చెప్పి రోజు ఆయన పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇప్పుడు నిన్న 2 రోజుల క్రితం మాదాపూర్లో కూర్చోబెట్టి అక్కడ 2 CIలు ఉన్నారు. అంటే డిటెక్టివ్ CI, లా అండ్ ఆర్డర్ CI. ఎవరో DCP గారు చెప్పారు, పెద్ద రికమెండేషన్ వచ్చింది పైనుంచి, మాకు అక్కడి నుంచి వచ్చింది, ఫోన్లు ఇక్కడి నుంచి వచ్చినాయి, నువ్వు కూర్చో, నీ సంగతి తెలుస్తావు అని చెప్పి కూర్చోబెట్టి ఏం కావాలి చిన్న కేసు ఏం కట్టారు, నువ్వు జనవరిలో ఇప్పుడు రాయమంటే జస్మత్ రాయి, మా అబ్బాయి నువ్వు కావాలి, నేను కావాలంటే కలిసి ఉందాం, నువ్వు మాకేం పెట్టావు, ఏం రాయలేదు కదా, నేను కష్టపడ్డా కదా, నా పేరు రాయమంది. ఏది ఈ జస్మత్ బ్రాండ్ అతని పేరు ఉంది కదా, అవును, జనవరిలో రాయమంది. ఓకే. ఇంకా ఆస్తులు కూడా రాయమంది. వీడు మా మనిషిగా లేడు. నేను అనేది ఎందుకు రాయమనే అవకాశం ఎందుకు వచ్చింది, ఎక్కడ వాళ్ళిద్దరికి ఎక్కడ? సార్ ఇదంతా ఈ రోజు జరుగుతుంది కూడా డబ్బు తాగాదా, సంసార తాగాదా పేరు పెట్టారు. ఓకే. నువ్వు ఫ్యామిలీ తాగాదా? అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు మీ అబ్బాయి వాళ్ళ ఇద్దరి మధ్య ఇప్పుడు గొడవలు ఏది డబ్బు గురించే? ఇంకేంటి మరి, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఇవి? జనవరిలో 2023లో స్టార్ట్ అయింది సార్. అప్పటి నుంచే గొడవలు డబ్బు గురించి. ప్రెగ్నెంట్ కూడా కాదనుకుంటా. ఓకే. ఈ అమ్మాయి మాధ్యమాల్లో పెట్టింది, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో, ఈ అబ్బాయి మంచోడు కాదు, మోసగాడు అని పెట్టింది. నేను వాళ్ళ ఫాదర్ వెళ్ళాం, మాట్లాడాం, కోపడ్డాం ఇద్దరిని. నేను మా అబ్బాయిని కోపడ్డా, వాళ్ళ అమ్మాయిని కోపడ్డా. అంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ ఉన్నారండి, ఆయన కూడా మంచిగా మాట్లాడారు. ఆయన ఏం తేడా మాట్లాడారు. వాళ్ళ నేపథ్యం ఏంటి అసలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏంటి అది? వాళ్ళ ఫ్యామిలీ అంటే సార్, నేను ముందు నా గురించి చెప్పాలంటే, నేను ఎన్టీ రామారావుని బర్తరఫ్ చేసినప్పుడు మాదేళ్ల భాస్కర్ ద్వారా మా ఫాదరు, ఇంకొక ఆయన శోభనాచలం, మూల్పూర్ శోభనాచలం గారని, వాళ్ళిద్దరూ బెంగళూరులో ఎమ్మెల్యేల దగ్గర కాపలా కాసిన వ్యక్తులు వీళ్ళు. మా ఫాదరు రామారావు సన్నిహితులు, నమ్మకస్తులు. ఆ తర్వాత రామారావు మంచి ఫోర్స్లోకి వచ్చేసారు, మండలాలని పెట్టారు. ఆయన మండలంలో పెట్టగానే మా ఫాదర్ నామినేటెడ్ మండల ప్రెసిడెంట్ అని వేశారు. ఆయన రామారావు డైరెక్ట్గా వేశారు. అలా ఆయనతో సన్నిహితం. అంటే మీది మొత్తం ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, తర్వాత ముఖ్యంగా ఈ టీడీపీకి సంబంధించిన. ఒకప్పుడు కాంగ్రెస్ సార్, కాంగ్రెస్, టీడీపీ లేదు అప్పుడు, పార్టీయే లేదు. ఓకే. ఆ తర్వాత దాంట్లో మీరు అప్పటి నుంచి వస్తున్నారు. అవును. మరి ఏంటి ఏమో చెప్తారు? తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయనతో ఇదిగో నా రికార్డు ఉంది మీకు చూపిస్తాను, నేను కొన్ని కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇవ్వనండి, సర్వీస్ చేయనండి, మా ఊరికి రీసెంట్గా కూడా 4 కోట్లు ఇచ్చా. మీరు మా ఊరు వెళ్తే హై స్కూల్ మీద నా పేరు ఉంటుంది, శ్మశానం మీద నా పేరు ఉంటుంది, కమిటీ హాల్ మీద నా పేరు ఉంటుంది, ప్యూర్ వాటర్ సప్లైస్ మీద నా పేరు ఉంటుంది, డంపింగ్ యార్డ్స్ మీద నా పేరు, అన్నిట్లో రోడ్ల మీద కూడా నా పేరే ఉంటుంది. మా ఊర్లో నా దానాలు కానీ, ధర్మాలు కానీ, లేకపోతే నా సర్వీస్ కానీ రికార్డెడ్గాను పబ్లిక్లోనూ ఉంది అక్కడ. ఓకే. మేము సర్పంచ్ చేసాం. ఇది మీ బ్యాక్గ్రౌండ్. మొన్నటిదాకా సర్పంచ్ చేసాం. ఓకే. మా మిస్సెస్ సర్పంచ్. ఎక్కడ? హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్. ఓకే. నేను ఉప సర్పంచ్. ఓకే. అంటే ఆయన లేడీ కాబట్టి